9 రోజుల వేడుకలు భక్తి శ్రద్ధలతో చేసే పండుగ. భక్తికి ప్రకృతిని మిక్స్ చేసి దానికి జోష్ యాడ్ చేస్తే అవి చవితి వేడుకలవుతాయి. వాటికి సిద్ధమయ్యారు భక్తులు. ఊరు వాడా తేడా లేకుండా మండపాలు సిద్ధమవుతున్నాయి. ధూమ్ధామ్గా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయ్యారంతా. ఏటేటా మట్టి విగ్రహాలపై పెరుగుతున్న ఇంట్రెస్ట్ ఈసారి కూడా కంటిన్యూ అవుతోంది. వేడుకల సంగతి సరే, కానీ నిమజ్జనానికి నీళ్లేవి? ఇది ఇప్పుడు సమస్యగా మారింది. క్లే గణేష్ మహారాజ్ కి జై అంటున్న వానల జాడ లేకపోవడంతో ఉత్సవాల జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. వినాయకుడి ఉత్సవాలపై V6 స్పాట్ లైట్. వినాయక చతుర్థికి కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రమంతా చవితి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. వేల మంది కళాకారులు చిన్న చిన్న విగ్రహాలను రెడీ చేశారు. ఇక భక్తి శ్రద్ధలతో వక్రదంతుడికి వందనాలు సమర్పించడమే తరువాయి. వినాయకుడు, వక్రదంతుడు, ఏకదంతుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, గజకర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏకదంతుడికి ఎన్నో పేర్లు, ఇలా గణనాథుడికి మొత్తం 32 పేర్లు ఉన్నాయి. కానీ అందరికీ తెలిసింది 16 పేర్లే. మళ్లీ అందులో వాడుకలో ఉన్నవి 8. వక్రదంతుడు మన దేవుడు, గణనాథుడు మనవాడు అన్న ఫీలింగ్ అందరిది. దేవుళ్లందరిలో ఎవరికీ లేని క్రేజ్ వినాయకుడి సొంతం. చిన్నపిల్లలకు బొజ్జ గణపతి, పెద్దవాళ్లకు విఘ్నాలు తొలగించే విఘ్నరాజు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆశీర్వదిస్తాడు వినాయకుడు. రాష్ట్రమంతా వినాయక చతుర్థి వేడుకలతో కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా ఉత్సవాల ఫీవరే, ఒక్కటే సందడి, అందరిలోనూ జోష్. ఈసారి గణేష్ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ గణేష అంటూ ఎంత ప్రచారం చేసినా ఆ మూడ్లోంచి బయటకు రాలేకపోయిన భక్తులు ఇప్పుడిప్పుడే పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు. మన దేవుడిని కెమికల్స్ తో అపవిత్రం చేయకూడదన్న చైతన్యం మొదలైంది. అందుకే చాలా చోట్ల మట్టి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకు ముందు పూర్వకాలంలో ఓన్లీ మట్టి వినాయకులతోనే పూజ చేసేవాళ్ళు. కానీ లేటెస్ట్గా మనము ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్ వచ్చాయి. అలాగే ఆ పిఓపి ఐడల్స్ పైన టాక్సిక్ పెయింట్స్ వేస్తూ చేస్తున్నారు. సో దీనివల్ల మన వాటర్ బాడీస్, మన చెరువులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పండగ అయ్యాక నిమజ్జనం చేస్తాము హుస్సేన్ సాగర్లో కానీ ఏదన్నా. సో ఈ టాక్సిసిటీ, మన పిఓపి వల్ల టాక్సిసిటీ ప్లస్ అలాగే కెమికల్ పెయింట్స్ వల్ల వచ్చే టాక్సిసిటీతోని వాటర్ బాడీస్లో ఉన్న ఫిష్ కానీ అక్వాటిక్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కొన్ని బాడీస్ నుంచి మన డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ హార్మ్ఫుల్ అని జనాల్లోకి అవేర్నెస్ చేయడం కోసం మనము మట్టి వినాయకులుని తయారు చేస్తున్నాము. రకరకాల విగ్రహాలతో పాటే పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్ గణేశులు ఈసారి సందడి చేస్తున్నారు. వినాయక విగ్రహాల తయారీలో ట్రెండ్ ను ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కాదు, మట్టి విగ్రహాలు ఉంటేనే గణేశుడికి హ్యాపీ అని జనం తెలుసుకుంటున్నారు. సామాజిక స్పృహ ఉన్నవాళ్లంతా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే ఏకంగా లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఈసారి లక్షల్లో మట్టి విగ్రహాల్ని తయారు చేసి పంపిణీ చేస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ నిమజ్జనానికి నీళ్లే కరువయ్యాయి. వర్షం లేక ఎక్కడ చూసినా చెరువులు నోళ్లు తెరిచాయి. వాగులు వంకలు ఎండిపోయాయి. దాంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఉత్సవాలు ఘనంగా చేసినా నిమజ్జనానికి నీళ్లెక్కడా అన్నదే అందరి కలవరం. విఘ్నాలను పోగొట్టేవాడే వినాయకుడు. ప్రకృతి ఆరాధనలో భాగంగా జరుపుకునే ఈ వేడుకలను కమర్షియల్ చేసేశాం. దాంతో జరుగుతున్న క్లైమేట్ డ్యామేజ్ అంతా ఇంతా కాదు. వినాయక విగ్రహాల్ని కష్టాలకు మూలంగా మారుస్తున్నాం. మన సంప్రదాయం మర్చిపోయాం. మట్టి విగ్రహాలను పక్కన పెట్టి సున్నంతో చేసిన విగ్రహాలను నమ్ముకుంటున్నామంతా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో గణేష్ రూపం అదిరిపోవాలి. కెమికల్ కలర్స్ తో రంగులద్దాలి. ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే అంత బెటర్ అన్న కాన్సెప్ట్ అందరిది. ఈ కాన్సెప్ట్ తోనే ఓవైపు పొల్యూషన్ డ్యామేజ్ అవుతోంది. దాంతో గ్లోబల్ వార్మింగ్ వార్నింగ్ ఇస్తోంది. ఇంకోవైపు జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఇవన్నీ అందరికీ తెలిసి చేస్తున్న వేడుకలు. ఇన్ని సమస్యల మధ్య సున్నం విగ్రహాలతో మనం నీటి వనరుల్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? మనకి ఎన్విరాన్మెంట్కి, అంటే మన పర్యావరణాన్ని రక్షించేవి మట్టి విగ్రహాలే కాబట్టి దైవత్వం అనేది ఎందులోనే చూడొచ్చు అని కొంతమంది అంటుంటారు. బట్ మట్టి విగ్రహాలు ఎందుకు కాకూడదు? అవి మనల్ని సంరక్షిస్తుంటాయి కాబట్టి. అయితే ఈ జలచరాలని పాడు చేయడము, దాన్ని మన సంస్కృతి పేరిట మనము పాడు చేసుకుంటున్నామా? మన సంస్కృతి అంటే దేశం మొత్తం ప్రపంచంలో తలమానికమైనది. అయితే మనం మంచి మెసేజ్ ఇవ్వాలి. తప్పుగా చేస్తే మన పండుగలని మనం గురించి మనమే ఏదో తప్పు చేస్తున్నాం అనేది మనకే అనిపిస్తుంది. పర్యావరణం దెబ్బతింటోంది, ప్రకృతి నాశనమవుతోంది అని కలవరపడుతూనే గణేష్ ఉత్సవాలకు సిద్ధమైపోతున్నాం.
రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన గణేష్ ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా వాటిని కాదనే వాళ్ళెవరు? కొన్నేళ్లుగా దేశంలో తయారవుతున్న గణేష్ విగ్రహాల్లో 90% పైగా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్నారు. వాటికి తోడు ఆకర్షణ కోసం రసాయనిక రంగులు వాడటం ఆనవాయితీగా మారింది. చెరువుల్లో పూడిక తీసి బంకమట్టితో విగ్రహాల్ని తయారు చేసుకునే ఓపిక నశించింది. చందాలు వసూలు చేసి ఆర్టిఫిషియల్ విగ్రహాల కోసం క్యూ కడుతున్నారు తప్ప బంకమట్టితో తయారు చేసే సంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోయాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ కలర్స్ తో తయారు చేసిన విగ్రహాలు నీటిలో త్వరగా కరగవు. పైగా నీళ్లనే నమ్ముకుని బతికే జీవులెన్నో వాటి వల్ల చనిపోతాయి. దాంతోపాటు వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఇన్ని అనర్థాలకు కారణం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ కలర్స్. ఈ విషయం అందరికీ తెలిసినా కలర్ఫుల్ విగ్రహాలతోనే ఉత్సవాలు జరిపిస్తున్నారు. అవే వేడుకలని మురిసిపోతున్నాం. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తుంది ఈ కాలుష్యం, ఈ పొల్యూషన్. ఈ వాటర్ పొల్యూషన్ అనేది ఇంకా చాలా డేంజరస్. ఇది మెయిన్ సీ లెవెల్ మనకి సముద్రంలో ఏదైతే ఉందో అది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన మెయిన్ సీ లెవెల్ రాబోయే కాలంలో లో లయింగ్ ఏరియాస్కి చాలా డేంజరస్ అది. సో భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకి మంచి జరగాలని ప్రార్థించుకుంటాం, కానీ ఇటువంటి చెడు జరగాలని ప్రార్థించుకోం. కనుక ఈ ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఈ యొక్క గణేషుని ఈ సంవత్సరం నుంచి మనం మట్టి గణేషుని వాడాలని. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సంతో తయారయ్యే ఒక రకమైన సున్నం. ఇది నీటిలో కరగదు. పైగా వీటిపై వాడే రసాయన రంగులు కూడా విషపూరితమే. ఇవి కలిసిన నీటిని ఉపయోగిస్తే మన శరీరాల్లో విషపూరిత మెటల్స్ కలిసిపోతాయి. ఒక్కసారిగా తెలియకపోయినా లాంగ్ టర్మ్ లో ఇవి క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతాయి. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. మట్టి విగ్రహాలతో పోలిస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల ఖర్చు చాలా తక్కువ. పైగా తక్కువ రోజుల్లో ఎక్కువ విగ్రహాలు తయారు చేసే వీలుంది. అందుకే మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాలు ముంచెత్తుతున్నాయి. మట్టి విగ్రహాలకు శ్రమ ఎక్కువ కావడం వల్ల రేటు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆకర్షణ కూడా తక్కువే. అందుకే కలర్ఫుల్ విగ్రహాలను కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనం తర్వాత జరిగే పరిణామాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. పిఓపితో వాటి పోలిస్తే దీనికి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే పిఓపి విగ్రహాలు ఒక్కసారి కలిపి పోస్తే సుమారు రోజు 100 విగ్రహాలైనా తీయొచ్చు. కానీ ప్రతి వినాయకుడు మీరు చూసి ఉంటారు, ప్రతిదీ నొక్కి జాయిన్ చేయాలంటే అంటే నంబర్స్ తక్కువ వస్తాయి. దీంట్లో నంబర్స్ ఎక్కువ రావు, కష్టం ఎక్కువ ఉంటుంది. ట్రెండ్ మారుతోంది. పర్యావరణానికి జరుగుతున్న హానిపై స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు చేస్తున్న క్యాంపెయిన్తో మీడియా కూడా చేతులు కలిపింది. అందుకే ఈసారి కూడా మట్టి విగ్రహాల మార్కెట్ పెరిగింది. రేటు ఎక్కువైనా భక్తులు కూడా వాటినే కొనడం ఉత్సవాలకే హైలైట్. గణనాథుడి రూపాల్లాగే ఆయనకు చేసే పూజలు ఎక్కువే. దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉన్నా మొదటి పూజ వినాయకుడికే. అది మన సాంప్రదాయం. మట్టి విగ్రహాలు వాడడం కూడా తరతరాలుగా వస్తున్న ఆచారం. కొన్నేళ్లుగా ఆ సంప్రదాయం కూడా మట్టిలో కలిసిపోయింది. ప్రకృతికి భవిష్యత్కి మంచిది కాదన్న ఆందోళన పెరగడంతో మళ్లీ మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతోంది. మట్టి గణేశుడు ఏం చెప్తున్నాడు? ఉత్సవాల సంగతి సరే, మరి నీళ్లేవి? విఘ్నేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు, విఘ్నాధిపతి. ఎవరు ఏ కార్యం తలపెట్టినా గణేష్ మహారాజ్కి జై అనాల్సిందే. కార్యమేదైనా మొదటి పూజ వినాయకుడికే. ఇది పురాణాల మాట, తరతరాలుగా మన సంప్రదాయం. పరమేశ్వరుడు మట్టితో సమానమంటారు. అందుకే ఆయన సృష్టించిన విఘ్నేశ్వరుణ్ణి మట్టి రూపంలోనే పూజించాలని పెద్దలు చెబుతారు. మట్టితో వినాయక రూపంలోనే పరబ్రహ్మ స్వరూపాన్ని చూసుకోవాలని చెబుతున్నారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహానికి మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహాన్ని 3, 5, 9, 11 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. నిమజ్జనానికి పెద్ద చరిత్రే ఉంది. పరమేశ్వరుడి స్వరూపమైన మట్టిని విగ్రహంగా చేసి పూజించిన తర్వాత నిమజ్జనం చేసి మళ్లీ మట్టిలో కలిపేయడం సంప్రదాయం. ప్రకృతిలో భాగమైన మనిషి దాన్ని కాపాడాలన్న సందేశం కూడా ఇందులో ఉంది. మన ప్రతి సంప్రదాయం, ఆచారం వెనుక ప్రకృతి పరిరక్షణ ఉంటుందన్న పెద్దల మాటకు నిమజ్జనం కూడా ఒక నిదర్శనం. అలాంటి గణనాథుణ్ణి సున్నం, కెమికల్ కలర్స్ తో తయారు చేసి బ్రహ్మతత్వంతో పాటు నియమాలను కలుషితం చేస్తున్నాం. ఇక వినాయకుడికి చేసే పూజలు కూడా ప్రకృతిలో తయారయ్యే గరిక, పత్రితోనే చేయాలని ఇతిహాసాలు చెబుతున్నాయి. వాటి స్థానంలో ఆర్టిఫిషియల్ దండలు, ప్లాస్టిక్ వస్తువులతో పూజలు కానిచ్చేస్తున్నాం. ఇది సరికాదంటున్నారు పండితులు.
రాక్షస సంహారం కోసం వినాయకుడు ఎన్నో రూపాల్లోకి మారిపోయాడు. ఏకదంతుడు ఎన్ని రూపాల్లోకి మారినా అదంతా లోక కళ్యాణం కోసమే. ప్రకృతి పరిరక్షణ కూడా ఆయన జీవితంలో భాగం. గజరూపమైన గణపతిని పత్రితో పూజించేది అందుకే. అలాంటి దేవుడి ప్రతిమలతో మనం జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? గణేష్ ఉత్సవాల్లో వినాయక వ్రతకల్పానికుండే ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దొరికే పుష్ప పత్రాలతోనే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ వ్రతం కూడా నిష్ఠగా చేసేవాళ్లు కరువయ్యారు. ఏదో చేశామా, ఉత్సవాలు ఘనంగా నిర్వహించామా అన్నది మాత్రమే చూస్తున్నారు. ఈ హడావుడిలో సంప్రదాయం మర్చిపోతున్నాం. కొన్నేళ్ల క్రితం వినాయక చవితి వస్తోందంటే చాలు నెల ముందు నుంచే విగ్రహాల గురించి ఆలోచించేవాళ్లం. విగ్రహం ఎత్తు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా ఉండాలో అనేవి లెక్కలేసుకునేవాళ్లు. అందుకే ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన విగ్రహాలే ఎక్కువగా కనిపించేవి. ఎంత పెద్ద కటౌట్ అయితే అంత గ్రాండ్ గా ఉంటాయన్న ఫీలింగ్. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందన్న ప్రచారంతో జనంలో చైతన్యం వచ్చింది. దీంతో చాలా మంది ఈ విగ్రహాలకు స్వస్తి చెప్పి ఇప్పుడంతా మట్టి వినాయకులకు షిఫ్ట్ అయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే మట్టితో చేసిన పాత్రలు అయితే కనుమరుగయ్యాయి ప్లాస్టిక్ వల్ల. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కూడా మట్టి విగ్రహాలు మాయమయ్యే రోజుల్లో మళ్ళీ జనాలు విశేషంగా స్పందించి మారిపోయి మట్టి విగ్రహాలు వాడుకుంటున్నారంటే అది మాకెంతో గొప్పతనం. ఉత్సవాలకు భక్తులంతా సిద్ధమవుతున్నారు. కానీ ఈ ఏడాది వర్షాలు లేక చెరువులు, వాగులు, వంకలు ఎండిపోయాయి. దాంతో నిమజ్జనంపై నీళ్లు నమలాల్సిన పరిస్థితి. రుతుపవనాలు మొహం చాటేయడంతో పాటు పై రాష్ట్రాల్లో వర్షాలు అందంత మాత్రమే కురిశాయి. దాంతో ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. వరుణుడు కరుణిస్తే తప్ప ఈసారి నిమజ్జనం కష్టాలు తప్పేలా లేవు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. అదే మట్టి బంగారాన్ని ఇస్తుంది. ఆ మట్టితోనే వినాయకుణ్ణి తయారు చేసి పూజించాలి. ప్రకృతిని ప్రేమించాలన్నది మన ఆధ్యాత్మిక సారం. గణేష్ రూపం, జీవితం మనకు ఇచ్చే సందేశం కూడా ఇదే. అందుకే మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. గణేష్ చతుర్థి సందర్భంగా V6 శుభాకాంక్షలు. ఇది V6 స్పాట్లైట్.